దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి పూర్ణ మనస్సుతో వందనాలు చెప్దాం. ప్రియులారా, గత రాత్రి నిద్రలోనికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఈ నూతన ఉదయాన్ని చూడలేకపోయారు. కానీ నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నామంటే, ప్రభు సృజించిన ఈ సుందరమైన భూమిని చూడగలుగుతున్నామంటే, మన సృష్టికర్తను మనం స్తుతించగలుగుతున్నామంటే, ఆ ప్రభుకి మన పట్ల ఈరోజు గొప్ప ప్రణాళిక ఉంది. ప్రియులారా, విశ్వసనీయుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రియులారా, మనందరిని సజీవుల లెక్కలో ఉంచి ప్రతి ఉదయం కూడా తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరి మీద కుమ్మరిస్తూనే ఉన్నారు. మన తల్లిదండ్రులు చూపించే ప్రేమ, మన తోబుట్టువులు మనల్ని ఆదుకునే విధానము, మనకున్న ఉద్యోగాలు, సంఘంలో, సమాజంలో మనకు ఉన్న స్థానము, ఇవన్నీ మనం సొంతగా సంపాదించుకున్నది ఏది కాదు. మనకంటే ఎంతో తెలివిమంతులు, జ్ఞానవంతులు ఈ లోకంలో ఉన్నారు. కానీ అంత జ్ఞానము, తెలివి ఉండి కూడా వాళ్ళు ఈ లోకంలో మనకి ఉన్న ఎన్నెన్నో ఆశీర్వాదాలు వాళ్ళు పొందలేక ఈ లోకపు నేత్రాస, శరీరాస, జీవపు డమ్మంలో ఉండి ప్రభు వారికిచ్చిన ఆశీర్వాదపు విలువను వాళ్ళు తెలుసుకోలేక జీవితంలో ఏదో కోల్పోయామని, ప్రియులారా, ఉన్న వాటిని చూసి దేవునికి వందనములు అర్పించలేక ఇంకా ఏదో కావాలని, ప్రియులారా, సంతోషం, సమాధానంతో జీవించలేకుండా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఉన్నదానితో సంతృప్తి పడి ఆ దానముగా ఇచ్చిన దేవుణ్ణి స్తుతించడానికి ఈ ఉదయకాలంలో దేవుడు నీకు నాకు మనస్సుని ఇచ్చాడంటే ఎందుకో తెలుసా? మనం అందరం కూడా ఆ తండ్రి చేత ఆకర్షింపబడ్డాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో మనం చదువుతున్నాం, తండ్రి ఆకర్షించినదే తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించలేరు. ప్రియులారా, మనం ఎంత అదృష్టవంతులం, ఎంత భాగ్యవంతులం. ఈ లోకంలో మిలియన్ల కొద్దీ ప్రజలు ఉన్నప్పటికీ ఈ ఉదయకాలంలో అబ్బా తండ్రి అని ఆ పరలోకపు తండ్రిని పిలిచే ఎంత గొప్ప ధన్యత, భాగ్యం ఇచ్చిన ఆ దేవుడికి మనం ఎంతగా రుణపడి ఉన్నాము కదా. ప్రియులారా, మనం అందరము ఆ ప్రభువుని తెలుసుకొని ఉన్నామంటే, ఆ ప్రభువు సహచర్యంలో ఉన్నామంటే, ఇప్పుడు ఎలా మన ఆత్మీయాత్మిక జీవితం ఉందో దానితో మనం సంతృప్తి పడాలా. మనం ఈ లోకంలో ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా రోజు రోజుకి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా అభివృద్ధి సాధించాలి, ఇంకా అందులో గొప్ప విషయాలు కనుగొనాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు సహచర్యంలో ఉన్న మనము మరింత ఎక్కువగా ఆయన రూపంలోనికి మనల్ని మలచుకోవడానికి, ఆ ప్రభువు మనల్ని మలచడానికి మనల్ని మనం ప్రతిరోజు కూడా మరింత ఎక్కువగా సమర్పించుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన సహచర్యంలో ఉండడం ద్వారా మాత్రమే దేవుడు మనకి ఏ పరిపూర్ణతను ఇవ్వాలని ఆశపడుతున్నారో దాన్ని మన జీవితంలో అనుభవించగలము. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రాకుండా పరలోకంలోనే ఉండుంటే దేవుడు ఎంత ప్రేమ స్వరూపియో, ఆయన ఎంత కరుణ, జాలి, దయగల దేవుడో మనకు అర్థమయ్యేది కాదు. ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకొని మానవ రూపమును ధరించి తండ్రి ప్రేమను చూపించడానికి ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35, 36 వచనాల్లో మనం చదువుతున్నాం. ఆ ప్రభు ప్రతి గ్రామం, ప్రతి పట్టణానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు బోధనలు చేస్తూ అందరినీ, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ, విడుదల చేస్తూ, ఎందుకు ఇవన్నీ చేశారు? ఆ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె
చెల్లా చెదురైన వారిని చూసినప్పుడు ఆ కరుణామయని కడుపు తరుగుకొని పోయిందని మనం చదువుతున్నాం. ప్రియులారా, ఒకవైపు దేవుని ప్రేమలో దేవుడిగా ఉన్న ప్రభువు మానవాళిని ఉద్ధరిస్తూ దేవుని ప్రేమను మనకు చూపిస్తూ, మరొక వైపు ఎవరెవరైతే క్రీస్తు వైపుకు ఆకర్షింపబడుతున్నారో వారిలో దేవుని పరిపూర్ణత్వాన్ని ఇమిడింప చేయడానికి కూడా ప్రభువు ప్రతి క్షణము ప్రయత్నిస్తూ ఉన్నారు. కొలొస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం ఈ విధంగా చదువుతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంటే దేవుని యొక్క దివ్య పరిపూర్ణత్వము క్రీస్తునందు మానవత్వములో పరిపూర్ణంగా ఉంచబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని పరిపూర్ణత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఆయన సహచర్యంలో మనం ఉండగలిగితే ఆ దేవుని యొక్క పరిపూర్ణత్వాన్ని మనము కూడా ప్రతిరోజు అనుభవించగలం. ప్రియులారా, మరి దానికి ఉదయకాలమే ప్రతిరోజు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. నేను ఎప్పుడో బప్తిస్మం పొందాను కదా, అప్పుడు నూతన జన్మ అనుభవాన్ని నేను పొందాను కదా, అది చాలు అనుకుంటే కాదు ప్రియులారా. శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రతిరోజు మనం స్నానం చేస్తాం. ఆధ్యాత్మికంగా కూడా ఈ లోక ఆశల్లో ఎన్నో మలినాలు మన యొక్క ఆత్మను మలినం చేసినప్పుడు ప్రతిరోజు కూడా నూతన జన్మ అనుభవము ద్వారా మాత్రమే క్రీస్తు పరిపూర్ణత్వంలో మనం భాగస్వాములం కాగలము. చూడండి, నికోదేము అడుగుతున్నాడు, అయ్యా నువ్వు దేవుడి నుంచి వచ్చావని నాకు తెలుసు, దేవుని శక్తి ద్వారానే ఎన్ని గొప్ప అద్భుతాలు చేస్తున్నావని ఒక యూదుల నాయకుడిగా, పరిసయ్యుల అధికారిగా నేను గమనించగలుగుతున్నాను. కానీ నూతనంగా ఎలా మళ్ళీ తల్లి గర్భంలోకి మేము ప్రవేశించగలము అన్నప్పుడు ప్రభువారు చెప్తున్నారు, నీటి వలన మాత్రమే కాదు, ఆత్మ వలన కూడా మనం జన్మించగలిగితేనే ప్రతిరోజు మనము నూతన జన్మ అనుభవాన్ని మనం పొందగలం. ప్రియులారా, నూతన జన్మ అనుభవాన్ని మనం పొందినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి. ప్రతిరోజు నూతనంగా మనల్ని మనము అభిషేకించుకోవాలి. నూతన తలంపులు, నూతన ఆలోచనలు, నూతన క్రియలు, నూతన ప్రణాళికలు. ఇక మనం శారీరకంగా ఈ లోక ప్రకారంగా మన ఆలోచనలు ఉండకుండా మనం ఏమి చేసినా, ఏమి చూసినా, ఏ క్రియలు మన జీవితంలో జరిగినా అవి దేవుడికి మహిమకరంగా ఉండాలని ఆధ్యాత్మికంగా మనము నూతనత్వాన్ని పొందగలిగితే క్రీస్తు పరిపూర్ణతలోనికి ప్రతిరోజు మనము అనుభవించిన వాళ్ళమవుతాము, ప్రవేశించిన వాళ్ళమవుతాము. ప్రియులారా, మరి ప్రతిరోజు కూడా నూతన జన్మ అనుభవాన్ని మనం పొందాలంటే క్రీస్తు శక్తి ద్వారా మాత్రమే, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు 3.5 సంవత్సరములు ఆయనతోటే జీవించారు, ఆయనతో భుజించారు, ఆయన వెళ్ళిన ప్రతి స్థలానికి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మోక్షారోహణమై వెళ్ళిన తర్వాత వారి విశ్వాసంలో ఎక్కడో ప్రకంపనలు జరిగాయి. కాబట్టి ఆ విశ్వాసానిలో నిలకడగా వాళ్ళు తమ సొంత శక్తి ద్వారా నిలబడలేరు అని ప్రభువుకు తెలుసు. కాబట్టి వారందరికీ ప్రభు వెళ్తూ వెళ్తూ మీరందరూ కూడా శక్తిని పొందినంత వరకు, పైనుండి దేవుని నుండి వచ్చే శక్తిని పొందినంత వరకు పై గదిలో వేచి ఉండమని అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం. ఎవరెవరైతే ఆ ప్రభు ఇచ్చిన మాట ప్రకారము పై గదిలో ప్రార్థనలో వేచి ఉన్నారో వారందరి మీద కూడా అగ్ని జ్వాలల నాలికలలో పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. ప్రియులారా, అప్పటి వరకు భయముతో, భీతితో వాళ్ళు వణుకుతూ ఉన్నవాళ్ళు చూడండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత ధైర్యంగా బయటికి వచ్చి, అప్పుడు వాళ్ళకి ఇక మరణిస్తామేమో, ఆ ప్రభువునకు మనం సాక్షులంగా ఉంటే మనం బాధలు, వేదనలు పొందాల్సి వస్తుందని అనే భయమే లేదు. ప్రియులారా, వాళ్ళు ధైర్యపు ఆత్మతో నింపబడ్డారు. కాబట్టి
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సిలువ మరణానికి అప్పగించారో ఆ యూదులతో పేతురు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. మీరే ఆ ప్రభుని సిలువ వేశారు, మీరే ఆ ప్రభువుని చంపివేశారు అని. అంత శక్తి పేతురికి ఎలా వచ్చింది ప్రియులారా? పరిశుద్ధాత్మ శక్తితో. మనందరి జీవితంలో కూడా ప్రతిరోజు ఉదయమే మన నూతన జన్మ అనుభవాన్ని మనము ప్రార్థనలో నూతనీకరించుకోవాలి. ప్రభువా, నా బలము నా శక్తి సరిపోదు నాయన, ప్రతిరోజు నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ప్రభువు నూతన జన్మ అనుభవంతో పాటు పరిశుద్ధాత్మతో మరింత ఎక్కువగా మనల్ని నింపుతారు. ప్రతిరోజు మనం ప్రభుని అడగాలి, నాయనా మోకాళ్ళ వరకు సరిపోదు ప్రభు, పరిశుద్ధ ఆత్మ నదిలో నేను తేలుతూ ఉండాలి ప్రభు. అప్పుడే యేసు ప్రభు యొక్క పరిపూర్ణత్వమును నేను పొందిన అనుభవంలోనికి రాగలను అని ఎంతగా ప్రభువుని మనము ప్రతి ఉదయము ప్రాధేయపడతామో, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి తమ యొక్క పరిశుద్ధాత్మను వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తానని చెప్పిన ప్రభు ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిపూర్ణత్వము మనందరికి కూడా అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో కేవలము నామమాత్రపు క్రైస్తవులుగా మేము జీవించకుండా ప్రభా, ప్రతిరోజు మా ఆధ్యాత్మిక జీవితాన్ని నూతనీకరించుకొని నూతన జన్మ అనుభవాన్ని ప్రతిరోజు అనుభవిస్తూ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా మా మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో, ఆలోచనలో, ప్రణాళికలో, నడవడికలో మార్పు తెచ్చుకుంటూ తండ్రి మరింత ఎక్కువగా క్రీస్తు సాక్షులంగా, క్రీస్తు పరిపూర్ణత్వాన్ని పొందిన వారంగా ఈ లోకంలో జీవించడానికి మా బలము, మా శక్తి సరిపోదు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీరే మమ్మల్ని అభిషేకించి క్రీస్తు పరిపూర్ణత్వాన్ని నాయన మేము 100% పొందినట్లుగా, ఈ లోకంలో ఉన్నప్పుడే పొందినట్లుగా మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, క్రీస్తు పరిపూర్ణత్వం అనే అనుభవాన్ని పొందిన వాళ్ళు మాత్రమే ఈ లోకంలో నశించిపోయే ఆత్మల కొరకు, వారు కూడా కాపరి లేని గొర్రెల వలె ఉన్న ఆత్మల కొరకు ఉపవసించి ప్రార్థన చేయగలరు, కన్నీటి ప్రార్థన చేయగలరు. మనం ఏ అనుభవాన్ని, పరిపూర్ణ అనుభవాన్ని పొందుతున్నామో వారి కూడా క్రీస్తు పూర్ణ అనుభవం పొందే వరకు కూడా మనము ప్రభుని వదిలిపెట్టకుండా ఆ ప్రార్థన అభిషేకం మన మీద కుమ్మరించబడింది కాబట్టి మనము ప్రభు పూర్ణ అభిషేకంలో ఉందాం, ఇతరులకు మాదిరికరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.